ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ డే టికెట్ టు ఫినాలే జరిగింది. ఫినాలే వీక్ లో కనుక చూసుకుంటే టికెట్ టు ఫినాలే వీక్ లో ఐదుగురు మన ఓజీ క్లాన్ వాళ్ళు ఉన్నారు. అంటే పాత కంటెస్టెంట్స్ ఉన్నారనమాట. దానిలో అంటే అశ్మి వెళ్ళిపోయింది కాబట్టి ఐదే మిగిలారు. దానిలో విష్ణుకి ఖచ్చితంగా వాళ్ళు బ్లాక్ స్టార్ ఇచ్చేసి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి తీసేశారు. అంటే మిగిలింది ఇంకా నలుగురు మాత్రమే. సో ఆ నలుగురులో ముఖ్యంగా చెప్పాలి అంటే నబీల్, నిఖిల్ అలాగే ప్రేరణ వీళ్ళ ముగ్గురు కూడా దాదాపుగా టాప్ 5 కెళ్ళే వాళ్ళే. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాడు బిగ్ బాస్ అంటే, ఈ తేజ, అవినాష్ అండ్ రోహిణి వీళ్ళ ముగ్గురిని హైలైట్ చేసి వచ్చిన ప్రతి వాళ్ళు కామెడియన్స్‌కి రాదని మీరెందుకు అనుకుంటున్నారు? కామెడియన్స్‌కి మీరు రాదని ఎందుకు అనుకుంటున్నారు? అంటూ ఆ రకంగా ప్రజల్లో ఆ పాయింట్ నోటిఫై అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఓట్లు పడవని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు గేమ్ ఆడాలి. ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వనివ్వండి, అదవ్వనివ్వండి, ఇదవ్వనివ్వండి చెయ్యాలి. సో, 6 వారాల పాటు వాళ్ళు ఎక్స్‌ట్రా ఆడారు కాబట్టి వాళ్ళనుకుంటున్నారు. అయితే ఈరోజు నబీల్‌కి చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఏంటంటే, ఈరోజు మానస్ అండ్ ప్రియాంక జైన్ ఇద్దరొస్తారు కదా! వాళ్ళేం చేస్తారంటే, నిన్న ఆడిన వాళ్ళు కాకుండా ఈరోజు మిగిలిన వాళ్ళందరికీ గేమ్స్ పెడతారు. అంటే నిఖిల్‌కి, నబీల్‌కి, ప్రేరణకి, పృథ్వీకితో పాటుగా అవినాష్‌కి పెడతారు. సో, అవినాష్ అన్ని గేమ్స్ గెలిచేస్తాడనమాట. సో, ఏమవుతుంది ఇక్కడ నబీల్ వచ్చేసరికి ఒక గేమ్‌లో థర్డ్ పొజిషన్ వస్తాడు. ఇంకొక గేమ్‌లో లాస్ట్ పొజిషన్‌కొస్తాడు. దాంతో నబీల్‌ని తీసేసి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి అవినాష్ కంటెండర్ అయిపోతాడు. అంటే ఇక్కడ మ్యాటర్ చూడండి. వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్‌ని సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ పదే పదే జనాలకు వెళ్ళడం కోసం కమెడియన్స్‌కి ట్రోఫీ రాదా? కమెడియన్స్‌కి ఇదవ్వదా? అంటూ పెట్టడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి గెలిచి కంటెండర్ అవుతోంది కూడా వీళ్ళే. ఇక్కడ మనం సరే మీరు అలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి నిన్న సెకండ్ టాస్క్ లో రోహిణి పెట్టాల్సింది 10 బాక్సులు బ్యాలెన్సింగ్ గేమ్ లో ఓకే. 10 బాక్సుల్లో 8 బాక్సులు పెట్టేసింది రోహిణి. ఇంక 2 బాక్సులు గేమ్ ఎందుకు? అసలు అనవసరం. ఆమె గెలిచేసినట్టే. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ అర్థం కానిది ఏంటంటే బ్యాలెన్స్ అంటే మీరు ఒక త్రాస్ తీసుకోండి. వెయింగ్ మెషిన్ తీసుకోండి. చిన్నదైనా పెద్దదైనా. ఫస్ట్ మనం 1 కేజీ డబ్బా, 1 కేజీ వెయిట్ పెడితే అరటిపళ్ళు తీసుకున్నాం. లేదా జాంకాయలు తీసుకున్నాం. జాంకాయలు కిలో లెక్క అమ్మారనుకుందాం. ఫస్ట్ పెట్టంగానే అది ఊగుతుంది. ఎంత కరెక్ట్ వెయిట్ పెట్టినా ఊగుతుంది. టైంకి వదిలేస్తే తప్ప అది సెట్ అవ్వదు. అందుకే రోహిణి చేత ఫస్ట్ పెట్టించేసాడు బిగ్ బాస్. అంటే మిగతా వాళ్ళు పెట్టే లోపు అది సెట్ అయిపోతుంది. ఓకే. అక్కడ లాజిక్ అర్థం కాలేదు చాలా మందికి. విన్న ఓజీ వాళ్ళు కూడా పట్టలేపోయారు దీన్ని. ఏంటంటే బ్యాలెన్సింగ్ గేమ్ ఎప్పుడు కూడా టైం తీసుకుంటది. ఓకే. పెట్టని వెంటనే టక్కని ఇది డిజిటల్ వెయిట్ మెషిన్ కాదు కదా! ఇప్పుడు మీరు వెయిట్ మెషిన్ ఎక్కండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ వ్యక్తి 70 కిలోలు ఫస్ట్ ఊగుతది ముల్లు. డిజిటల్ ఎక్కితే పర్ఫెక్ట్ వస్తది. ఎప్పుడైనా ముల్లుతో సంబంధించినవి ఏదైనా సరే కాన్స్టెంట్‌గా ఉండదు. వదిలేస్తే అది సెట్ అవుతుంది. అందుకే ఫస్ట్ రోహిణికి ఇచ్చేసాడు బిగ్ బాస్. లేకపోతే రోహిణికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తేజకేమో 2 ఇచ్చాడు. మళ్ళీ తర్వాత హారికనిను అఖిల్‌ని ఇవ్వమని చెప్పాడు. సో, ఇదంతా రోహిణిని గెలిపించడానికి క్లారిటీగా అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏంటి అంటే ఆహ్, రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ నబీల్‌కి బ్లాక్ స్టార్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. కాకపోతే బ్లాక్ స్టార్ తీసుకున్న నబీల్ చాలా బాధపడ్డాడు. ఈవెన్ పృథ్వీ కూడా ఈ టాస్క్‌లో గెలవలేకపోయాడు. అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది. ఏదో ఒక చిన్న పాయింట్ బిగ్ బాస్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఫేవరబుల్‌గా చేస్తున్నారు. అలా అని రోహిణి, అవినాష్ గేమ్ ఆడట్లేదంటే 100% ఆడుతున్నారు. కానీ ఏదైతే చిన్న ఫేవర్ ఎడ్జ్ ఉంటుందో అది వైల్డ్ కార్డ్స్‌కి ఇస్తున్నారు 100%.